ఒక తోటలో ఒక నిజాయితీపరుడు పనిమంతుడు అయిన తోటమాలి పనిచేసేవాడు. ఒకరోజు అతని అందమైన తోటలో నడిచిపోతుంటే ఒక కలుపు మొక్క కనిపించింది. అప్పటికి అతను చాలా అలసిపోయి ఉండటంతో రేపు పీకెద్దాంలే అని వెళ్ళిపోయాడు. పక్క రోజు ఏదో పని మీద ఇంకొక ఊరికి వెళ్లాల్సి వచ్చింది. పనుల ఒత్తిడిలో రావడానికి 2-3 వారాల సమయం పట్టింది. వచ్చి తోటను చూసేసరికి తోటంతా కలుపు మొక్కలు పెరిగి పంట అంతా నాశనమైపోయింది. ఒక చిన్న చెడు ఆలోచన మెదడులోకి ప్రవేశించినప్పుడు సకాలంలో దాన్ని తీయకపోతే అది కలుపు మొక్కల్లా పెరిగి పెద్దదై నిర్మూలన కష్టమవుతుంది. చెడు ఆలోచనలు తొలగించుకుని మంచి ఆలోచనలు పెంచుకుంటే మన వ్యక్తిత్వం వాటి ప్రభావంతో చక్కటి పూలవరంలా భాసిస్తుంది. అన్నిటిని భరించే గుణమున్న మనసు చాలా గొప్పదైతే క్షమించే గుణమున్న మనసు ఇంకా గొప్పది. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరు ఉన్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది.